హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వరుస షాక్లు అయితే తగులుతున్నాయి. వీళ్ళందరూ రాజీనామా వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది. ఈ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఇప్పటికే వైసీపీలో అంతర్మదనం మొదలైంది. ఎన్ని పథకాలు ఇచ్చినా ఎందుకు ఓడిపోయామా అని అయితే కనుక తెలియదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే, తమ తప్పు వల్లే, తమ పార్టీలోని కొంతమంది చేసిన తప్పుల వల్లే ఓడిపోయామని వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు, ఆ ఎమ్మెల్యేలు కూడా బాహటంగా ఒప్పుకుంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే పవన్ కళ్యాణ్ సైతం పొగుడుతూ ఉన్నారు. ఇక ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ప్రత్యేకంగా ఎమ్మెల్సీల మీటింగ్ కూడా నిర్వహించి త్వరలోనే జనంలోకి వెళదాం, ఎవరు కూడా అధైర్యపడొద్దు అని వారందరికీ కూడా ధైర్యం చెప్పి, ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ముఖ్యమే, అందరినీ కలుస్తూ జనంలోకి వెళ్ళి జనం సమస్యలపై పోరాడదామని అయితే పిలుపునిచ్చారు. కానీ మరో పక్క చూస్తే చాలామంది నేతలు పార్టీని అయితే వీడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం పోవడంతో ఆ పార్టీ నుంచి నేతలు వరుసగా వీడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఒక్క కడప జిల్లాలోనే ఇద్దరు నేతలు ఆ పార్టీ ఇచ్చిన పదవుల నుంచి వైదొలిగారు. డీసీసీబీ చైర్మన్ పదవితో పాటు ఆప్కాబ్ చైర్మన్ బాధ్యతలకు సైతం మల్లెల ఝాన్సీరాణి గుడ్ బై చెప్పారు. తాజాగా ఏపీటీడీసీ డైరెక్టర్ పదవికి రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏపీటీడీసీకి పంపారు. ఇక జగన్ సొంత జిల్లాలోనే ఇద్దరు కీలక నేతలు తమ పదవులకు రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పలువురు నేతలు సైతం పార్టీకి కేటాయించిన పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొదట్లోనే ఇలా ఉంటే 5 సంవత్సరాలు ఆ పార్టీ మనుగడ సాగించడం అయితే ఇక పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనే ఉంటుంది.